ఎందుకంటే ఇప్పుడు మన బాబా పసియుద్దీన్ అతని గతంలో బీఆర్ఎస్ పార్టీకి కేరఫ్గా ఉండి తర్వాత వెంటనే కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే చేంజ్ అయిపోయారు. సో తన బీఆర్ఎస్ మన ఈ ముస్లిం ఓట్లు అనేవి 100% బోరబండలో 80% 100/80% ఈ కాంగ్రెస్కి పోలే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ఎంఐఎం నేతలు కూడా ఉన్నారు బోరబండలో, ఉన్నారు. అండ్ రైట్ ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీకి సరే గతంలో అధికారం ఉంది కాబట్టి అప్పుడు ఆ మాత్రంగా వాళ్ళు తప్పనిసరిగా ఎంఐఎం బీఆర్ఎస్తో కొనసాగారు. మళ్ళీ అసదుద్దీన్ ఓవైసీ గారు కూడా బీఆర్ఎస్తో చాలా మట్టుకు కొనసాగారు. కేసీఆర్ కూడా ఒక ఆత్మలాగా మేము వెన్నంటే ఉంటాము, మా ఇద్దరిది సహజంగా వాళ్ళు ఎవరు రూలింగ్ లో ఉంటే వాళ్ళతో కొంత సేల్ అవుతూ వస్తున్న పరిస్థితి. కాంగ్రెస్ అంతకుముందు కాంగ్రెస్ ఉన్నప్పటి నుంచి కూడా అదే ట్రెండ్ వాళ్ళది. టీడీపీతో సేల్ అయ్యారు, ఎవరు రూలింగ్ లో ఉంటే వాళ్ళకి అనుకూలంగా వ్యవహరిస్తారు. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఈ రహమత్ నగర్ లో కొంచెం బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలు ఎక్కువగా అందినాయి. సో ఇక్కడ ఆల్మోస్ట్ చీలిపోవచ్చు. మేము తీసుకున్న ప్రకారం ఒక 45% ముస్లింలు బీఆర్ఎస్ కి జర్నీ చేయడానికి ఉన్నారు. కానీ ఎండ్ ఆఫ్ టైంలో కొంత మనం తెలుసు ఇంకా ఎండ్ ఆఫ్ టైంలో తాయిలాలు ఎలా వంచుతారు ఎట్లా అనేది అది కొంచెం ఎక్కువగా వెళ్ళినాయి. సో అందుచేత రెహమత్ నగర్ కూడా ఆల్మోస్ట్ వాళ్ళకి కావాల్సింది ఇప్పుడు ఎట్ ప్రజెంట్. సో ప్రజలు అనేది మీరు నిన్న మీకు చాలా మంచి భోజనం పెట్టాను అనుకోండి, ఓ 2 రోజుల తర్వాత అనుకోకుండా చిన్న మాట అంటే మీరు అలుగుతారు. సో ఇలాగే ఇప్పుడు సరే అందినాయి, మా పైసలు మాకు ఇచ్చినాయి, మేము ట్యాక్సీలు కట్టినాం, మాకు గవర్నమెంట్ ఇది ఇచ్చింది, మేము ఓటు వేసినాం. సో ఇప్పుడు ప్రజెంట్ ఏంటి, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, మాకేమిస్తావు, నీకేం కావాలి, ఇంతే. ఈ లెక్కలో ఆల్మోస్ట్ కాంగ్రెస్ పార్టీకి వీళ్ళ ఓటు అనేది కొంచెం పోలయ్యే అవకాశాలు ఎక్కువ శాతం ఉండొచ్చు, ఆల్మోస్ట్ ఉంటాయి కూడా. శ్రీమాన్ గారు అంటే 40,000 అంచనా చెప్తా అంటే ఇప్పటికీ సగం % పోలింగ్ అయిపోయింది. ఇంకా ఉన్న 3 డివిజన్లో రెండిట్లో కొంత హోరాహోరీ ఉండేది మనకు కనబడుతుంది, ఎర్రగడ్డ కానీ బోరబండ కానీ. సో 40,000 టచ్ అవుతారా? మెజారిటీ సర్వేలు 5 నుంచి 8,000 అన్నారు. బట్ మనకి ఈ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా ఎక్కడ ట్రెండ్ చూసినా ఒకసారి ఒక సైడ్ టిల్ట్ అవటం మొదలు పెడితే అది చాలా ముందుకే వెళ్ళిపోతున్న పరిస్థితి కనపడుతుంది. బహుశా మీ అంచనా సుమారుగా ఎంత మెజారిటీ వచ్చే అవకాశం ఉంది కాంగ్రెస్కి? లేదు ఏమన్నా మళ్ళీ తగ్గుతుందని అనుకోవచ్చా? బేసికల్లీ ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో 45 to 47 మధ్యలో పోలింగ్ నమోదైంది. 45 to 47% ఓటింగ్ అంటే అది యాంటీ ఇన్కంబెన్స్గా తీసుకోవడానికి లేదు. సో ప్రో గవర్నమెంట్గా ఉంటుంది. అంటే ఓటు తరలింపు కానీ లేకపోతే జనాల్ని తీసుకొచ్చి ఓట్లు వేయించడం కానీ, లేదా జనాల్లో స్వతహాగా వచ్చి ఓటేయాలనే కుతూహలం కానీ లేకపోతే ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉంటే అది 60% వరకు వెళ్తుంది. ఇక్కడ ఓన్లీ 45 నుంచి 47 మధ్యలో జరిగింది. కొన్ని డివిజన్స్లో అయితే ఆల్మోస్ట్ ఓవరాల్ గా 48.5 వాళ్ళు ఇచ్చింది. మెజారిటీ డివిజన్లు మనకి 30 డివిజన్లు అయితే 34 డివిజన్లు 60% పైన అయింది. దాదాపు 193 డివిజన్లు 50% దాటినాయి. చాలా డివిజన్లు 70 దాటి 1-2 ఉన్నాయి. 70 దాటింది ఎక్కడ కనిపించలేదు. మోస్ట్ ప్రాబబ్లీ ఇప్పుడు మీరు అనుకునే, ఇప్పుడు మనం అనుకునే వెంగళరావు నగర్ కావచ్చు, ఇంకా ఈ ఎర్రగడ్డ డివిజన్ కావచ్చు, ఈ డివిజన్స్ మీద వాళ్ళు హోప్స్ పెట్టుకున్నా కానీ ఓవరాల్ ట్రెండ్ అంటే ఒక ఓటర్ సైకి అనేది ఒకేసారి ఎలక్షన్ మూమెంట్కి వచ్చేసరికి మారిపోతుంది. పూర్తిగా ఒక చోట ఓటింగ్ ఇట్లా జరుగుతుంది అనేసరికి వాడు ఒకవైపు ఓటు వేయాలనుకున్న వాడు కూడా గెలిసే పార్టీకి ఓటు వేయాలా అనే ఒక యాటిట్యూడ్ అనేది డెవలప్ అయిపోతుంది అక్కడ. జస్ట్ ఒక 24 hours ముందు డెవలప్ అవుతుంది. అది ఒక వైరల్గా వెళ్ళిపోయినట్టు నాకు కనిపించి ఆల్మోస్ట్ మీకు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఈ షేక్పేట్ మీద బాగా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళు అక్కడ దాన్ని బ్రేక్ చేయగలిగారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ మెజారిటీ రాకుండా బ్రేక్ చేయగలరు. అక్కడే వాళ్ళ సక్సెస్ అక్కడే స్టోన్ పడింది, అక్కడ సక్సెస్ స్టోన్ పడింది. మిగతా డివిజన్స్లో ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రతి ఎలక్షన్స్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం సపోర్ట్తోనే అక్కడ సర్వైవ్ కాగలిగింది అనేది మనకు అర్థమవుతుంది. అంతకుముందు టీడీపీగా ఉన్న గోపీనాథ్ గారు మళ్ళీ బీఆర్ఎస్ రావడం, దాని తర్వాత ఎంఐఎం అనేది వీళ్ళతో కలిసి ప్రయాణం చేయడం అనేది ఒక అడ్వాంటేజ్గా మారింది. అది ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక దాని రూట్ కట్ చేసినట్టుగా అయిపోయింది. ఎంఐఎం అనేది షిఫ్ట్ కావడం వల్ల రూట్ కట్ చేసినట్టు అయింది. అది 45% 48% అనేది అది ఇన్ ఎనీ గివెన్ సిచ్యువేషన్ ఆపోజిషన్ పార్టీకి అడ్వాంటేజ్ కాదు. ఈ పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ తోటి అక్కడ వాళ్ళు విన్ తీసుకున్నారు. మీరు అనే ఎన్ని వేల ఓట్ల మెజారిటీ వస్తుంది అనే విషయంలో మనకి పోలైన ఓట్ల దాని ప్రకారం చూస్తే వీళ్ళకు ఆల్మోస్ట్ 35-30 దాకా. ఒకసారి బీహార్ అప్డేట్స్
అందించడం కోసం మనకి అడిగితే బీహార్లో కౌంటింగ్ కొనసాగుతుంది. ఎన్డీఏ కూటమి మ్యాజిక్ ఫిగర్ దాటి ముందుకెళ్ళిపోతుంది. దాదాపు 2/3 మెజారిటీ